సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాము అంటే వెక్టార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ గురించి నేర్చుకుందాం. వెక్టార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అంటే మనకి దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని ఈక్వల్గా చెప్పుకోవచ్చు. ఎలా అంటే సో బీ బార్ అనేది డెల్ క్రాస్ ఏ అని చెప్పుకోవచ్చు. ఏ అంటే మనకి మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ వెక్టర్. సో వెక్టార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అనమాట. ఏ బార్ అనేది వెక్టార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. సో వెక్టార్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్కి కర్ల్ కడితే వచ్చేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనమాట. ఓకే, సో దీనికి యూనిట్స్ ఏంటంటే మామూలుగా బీ బార్కి వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో ఇది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందంటే ఇట్ ఈజ్ ఎగ్జిస్టెడ్ వేర్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0. మ్యాగ్నెటిక్ స్కేలర్ పొటెన్షియల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎగ్జిస్టెడ్ వేర్ జే బార్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వకూడదు. అప్పుడే కదా మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో దీన్ని సింపుల్గా మనం ఇలా రాసుకోవచ్చు. ఒక కరెంట్ ఎలిమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఫ్లోయింగ్ కరెంట్ ఐ అనుకోండి, ఏ స్మాల్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ డిఎల్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఐడియల్ అంటారు. ఓకే, సో ఈ ఐడియల్ ఎలిమెంట్లో ఎట్ ఎ పాయింట్ పి దగ్గర వేర్ ద కరెంట్ డెన్సిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనే ఒక పాయింట్ పి దగ్గర మనం ఫైండ్ అవుట్ చేసే మ్యాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ అనేది డిఏ అవుతుంది అనమాట. సో దానికి ఫార్ములా ఏంటంటే డిఏ ఈజ్ ప్రపోర్షనల్ టు μ0 ఐడియల్ బై 4πr. సో దీని యొక్క స్టేట్మెంట్ అదే, ద డిఫరెన్షియల్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ పి డిఏ ఈజ్ ప్రపోర్షనల్ టు ద కరెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ కండక్టర్ ఐడియల్ and inversely proportional to the distance from the current. So this is the equation. Okay, దీన్ని మనం మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ అంటే ఇంటిగ్రేట్ చేస్తే బోత్ సైడ్స్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ μ0 ఐడియల్ బై 4πr వస్తుంది. దీన్ని ఏమంటారు అని అంటే లైన్ కరెంట్ అంటారు. అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ μ0 kds బై 4πr అని చేస్తే దాన్ని సర్ఫేస్ కరెంట్ అంటారు. అలాగే μ0 jdv బై 4πr చేస్తే దాన్ని వాల్యూమ్ కరెంట్ అంటారు. ఓకే, సో ఈ విధంగా మనకి రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది వాల్యూమ్ కరెంటు, అలాగే ఇది సర్ఫేస్ కరెంటు, అలాగే ఇది లైన్ కరెంట్. ఇది ఒక ఈక్వేషన్. మనం దీన్ని ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే డెల్ క్రాస్ హెచ్ అనేది జనరల్గా ఏంటి అంటే జే. బి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి μ0 μh. దాన్ని మనం ఎయిర్ స్పేస్ ఫ్రీ స్పేస్ తీసుకుంటే μ0 h రాయొచ్చు. సో దీన్ని బట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి బై μ0 అని రాయొచ్చు. సో పైన ఉన్న ఈక్వేషన్లకు సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ క్రాస్ బి బై μ0 ఈజ్ ఈక్వల్స్ టు జే అని రాయొచ్చు. సో డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు μ0 జే అని రిప్రజెంట్ చేయొచ్చు కదా. కర్ల్ తీసుకున్నాం అనుకో బోత్ సైడ్స్, అప్లై కర్ల్ ఆన్ బోత్ సైడ్స్. అలా అప్లై చేస్తే ఏమవుతుంది, డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు μ0 ఇంటూ డెల్ క్రాస్ జే అని రాయొచ్చు. సో డెల్ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు μ0 జే అని రాయొచ్చు. యాక్చువల్గా వీ ఆల్రెడీ నో దట్ డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి కదా. బి ఈజ్ బార్ ఈజ్ ఈక్వల్స్ డెల్ క్రాస్ సి. వీ నో దట్ ఆల్రెడీ, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ సమ్వేర్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ క్రాస్ ఏ, రైట్. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు μ0 జే. డెల్ క్రాస్ ఏ అనేది వెక్టర్ ఐడెంటిటీ ప్రకారంగా వెక్టర్ ఫార్ములా ఏంటంటే వెక్టర్ ఐడెంటిటీ డెల్ క్రాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డెల్ డాట్ ఏ మైనస్ డెల్ స్క్వేర్ ఏ. ఇది ఫార్ములా. సో ఇది మైనస్ μ0 జే. ఓకే, డెల్ డాట్ ఏ అనేది ఏంటంటే డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ ఈ వాల్యూ 0 అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ ఫైనల్గా డెల్ క్రాస్ ఏ అనేది ఏంటవుతుందంటే మైనస్ డెల్ స్క్వేర్ ఏ అవుతుంది. సో దేర్ఫోర్ మైనస్ డెల్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు μ0 జే. దేర్ఫోర్ డెల్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ μ0 జే. సో దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. డెల్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ μ0 జే. ద డైవర్జెన్స్ ఆఫ్ వెక్టర్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఈజ్ హియర్ 0. The divergence of vector magnetic potential is 0 here. So del square is equals to minus μ0 j, where j is not equals to 0. Okay, సో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యాంటెన్నా యొక్క నియర్ ఫీల్డ్ ఫార్ ఫీల్డ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ ఫార్ములాస్ ఉపయోగపడుతుంటాయి. సో టు ఫైండ్ నియర్ ఫీల్డ్ అండ్ ఫార్ ఫీల్డ్ ఆఫ్ యాంటెన్నా this formula is used.